అలాగే ఆనంద్ ధ్యానానికి రాకముందు ఎలా ఉండేవాడు, ధ్యానం నేర్చుకుంటున్నప్పుడు తను ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యాడు, ధ్యానం అయిపోయాక ఇప్పుడు ప్రచారంలో ఎంత చురుగ్గా పాలు పంచుకొని గత నెల రోజుల నుంచి ఈ మన్యసీమ మహాకరుణ ధ్యానమాచక్రానికి నాతో పాటు విశేషంగా ప్రచారం చేస్తూ తను ప్రతిరోజు ఒక రోజు లేదనుకోండి గ్యాప్ తీసుకున్నాం అనుకోండి, నేను వైజాగ్ వచ్చి ఏ పాంప్లెట్స్ పన్నో బాల వికాస్ పన్నో చూస్తే మేడం ఈరోజు షెడ్యూల్ ఏంటి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, నాకేంటి వర్క్ అని చెప్పి అడుగుతూ ఇంట్రెస్ట్గా ఎంతో తను సేవ చేయడం జరిగింది. వారి అనుభవాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మీయులు అయినటువంటి ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడాను నా హృదయపూర్వక ఆత్మ అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిత్రులారా, నేను ధ్యానంలోకి రాకుండా ముందు చాలా హ్యాబిట్స్ ఉండే నాకు. వైన్ షాప్లో ఫ్రెండ్స్తో కలిసి మందు కొట్టడం, ఇంకా ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళడం, ఇంకా చాలా ఉండేవి. కానీ విషయం ఏంటంటే అదే లైఫ్ అనుకునేవాడిని. నేను ఎప్పుడు డ్రింక్ చేసేవాడిని, ఫ్రెండ్స్తో కలిసి కొంచెం గలేజ్గా ఉండేవాడిని. గలేజ్ అంటే కొంచెం వాళ్ళు ఎక్కడ కొట్లాటలు వస్తే అక్కడికి పోయేవాడిని. ఈ ధ్యానం అంటే నేను నా ఇన్నర్గా అనిపించేది, నాకు ఏంటి నిజమైనటువంటి ఆనందం దేంట్లో వస్తుంది, మందులో వస్తుందా, తిండిలో వస్తుందా, లేకపోతే ఇంకేందబ్బా ఇంకే దేంట్లో వస్తుంది నేను అనుకునేవాడిని. నేను అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా లైఫ్ వస్తుంది, కానీ నేను ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మీద హైయెస్ట్ ఎడ్యుకేషన్ అంటే పెద్ద చదువులు చదువుకొని హయ్యర్ ప్రొఫెషన్ స్కిల్ ఉన్నటువంటి జాబ్ చేయాలి అనుకునేవాడిని నా ఇన్నర్ లైఫ్. లేకపోతే మంచి స్పోర్ట్స్ పర్పస్ మీద మంచి అండర్ వరల్డ్ వెయిట్ లిఫ్టర్, బాడీ బిల్డర్, చైనీస్ మార్షల్ ఆర్ట్స్, కుంఫు మార్షల్ ఆర్ట్స్, ఒక రన్నర్ అవ్వాలని నా ఇన్నర్ ఫీలింగ్స్ అనమాట. అంటే కరాటే మార్షల్ ఆర్ట్స్ అంటే పిచ్చి, అప్పుడు నాకు చాలా ఇష్టం నేర్చుకోవాలి, మంచి మార్షల్ ఆర్ట్స్ అదే మర్మకళ నేర్చుకోవాలని. సెకండ్, లేకపోతే గ్రేట్ పొలిటీషియన్ అవ్వాలని నా ఇన్నర్ నేను అనుకునేవాడిని. లేక ఒక మంచి బిజినెస్ చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, మంచి బిజినెస్ చేయాలి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను, ఏం పని నేను చేయలేకపోతున్నాను. ఇదే నా లైఫ్. అంటే నేను సమాజానికి ఇంతవరకైనా నేను ఒక నాకంటూ నేను ఒక క్రియేషన్ అంటే క్రియేటివిటీగా నేను ముందుకు ఎవరికి చూపించుకోలేను. ఎందుకు నా లైఫ్ ఇలా అవుతుంది అంటే ఆనందం మందులో ఉందన్నారు, అది తాగాను, దాంట్లో ఆనందం లేదే, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి ఒకసారి ఇంట్లోకి వచ్చి నా కోసం నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. అప్పుడు నాకు అనిపించింది, నేను ఆలోచించుకుంటూ అలా నాలో నేను ఆలోచిస్తున్నాను ఎప్పుడంటే నాకు దుఃఖం వచ్చేస్తుంది అనమాట, చాలా బాధ వచ్చేస్తుంది. నేను 2-3 రోజులు అలాగే ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చేవాడిని. ఇంట్లో పడుకునే ముందు ఈ తలగడ్డని గట్టిగా వాటేసుకొని అలాగా ఏడుస్తుంటే మా అమ్మ అనుకుంటుంది, వీడు బయటకు అలా వెళ్ళి వస్తుంటాడు కదా, ఏదో గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చి తనుసుకొని ఏడుస్తున్నాడేమో అని చెప్పేసి మా అమ్మ అనుకుంటుంది. ఇంకా మా అమ్మకు నేను నా లైఫ్ కోసం నా అంటే నేను ఎదగాలి, నా ఒక విజన్ మంచిగా ఉండాలని చెప్పేసి నాకు ఉంటుంది కదా, ఎందుకు నా లైఫ్ ఇలాగా స్పైల్ అవుతుంది అని చెప్పేసి అనుకొని ఏడుపు వచ్చేసేది, దుఃఖం వచ్చేసేది. గేమ్స్ మీద ఏకాగ్రత లేదు, ఎడ్యుకేషన్ మీద ఏకాగ్రత లేదు. అంటే ఒక మనిషి నిత్య జీవితంలో ఒక మనిషికి కావాల్సింది మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం. ఇలా ఉన్నప్పుడే ఒక మనిషి జీవితానికి ఒక అందం, ఆనందం, పరమార్థం ఉంటుంది. ఇది కావాలంటే ఏంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది కథ మనకు అంటే మనకి ఇవన్నీ కావాలంటే దేని నుంచి వస్తుంది? అలా నాలో నేను అనుకునేవాడిని. నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక హ్యాబిట్ ఉండేది ఏంటంటే ఎక్కువ బుక్స్ చదువుతుంటాను. కిందన పడిపోయిన పాంప్లెట్ కూడా తీసుకొని ఏంది దబ్బా దీని యొక్క రహస్యం అని చెప్పేసి అది కూడా చదువుతాను, వదిలిపెట్టాను. అలాగా నేను ఎక్కువ పేపర్లో చూసినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ నేను చైనీస్ మూవీస్ ఎక్కువ చూస్తుంటా. దాంట్లో బౌద్ధులు చూడు బాగా పంచులు కాటర్స్ బాగా కొట్టేసి బాగా అంటే రిలాక్సేషన్ అవ్వడానికి కోసం కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసేవాళ్ళు. అప్పుడు నాకు చైనీస్ మూవీస్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు. అప్పుడు చూసి వాళ్ళు ఏందబ్బా అంత పంచులు కాటాలు కొట్టేస్తున్నారు, జిమ్నాటిక్స్ అన్నీ చేసేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఏంది కళ్ళు మూసుకొని కాళ్ళలో కాళ్ళు పెట్టుకొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని అలా కూర్చున్నారు, ఇంత మౌనంగా కూర్చున్నారబ్బా అని చెప్పేసి అనుకునేవాడిని నేను.
అనుకుని అది మెడిటేషన్ అంటే నాకు తెలియదు. అప్పుడు మెడిటేషన్ అంటేనే నాకు తెలియదు. మెడిటేషన్ రాకుండా ముందు 2002లో అప్పుడు 6వ క్లాస్లో ఉన్నప్పుడు నేను మెడిటేషన్ కోసం నాకు తెలియకపోయినా నేను ఏమంటారు ఎక్కువ శ్వాసని తీసుకొని ఎక్కువ శ్వాసని వదిలిపెట్టే కుంభకం రేచకం అన్న టైపు ఆ ఎక్సర్సైజ్ చేసేవాడిని నేను. నాకు చిన్నప్పటి నుండి అంటే ఎక్కువ గేమ్స్ ఆడతాను కాబట్టి అటువంటిది ఇంట్రెస్ట్. తర్వాత మెడిటేషన్ కోసము అంచెలంచెలుగా అలా కొంతమంది అంటే అక్కడక్కడ పాంప్లెట్స్ బుక్స్ చదివిన తర్వాత నాకు నేర్పినటువంటి గురువు గారు గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ వెంకట్ గారు, అతనికి నిజంగా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మాస్టర్ని నేను మర్చిపోలేనంత నాకు లెసన్ చెప్పారు. ఆ మాస్టర్కి నేను ఎన్నిసార్లు నేను కంగ్రాట్స్ చెప్పినా నేను ఆ మాస్టర్ని నేను శిరస్సు వంచి ఎప్పుడు ప్రణామం చేస్తూనే ఉంటాను. ఆ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్, ఐ లైక్ యూ మాస్టర్. నన్ను మాస్టర్ని మర్చిపోలేను. ఇంతకు మించి నేను పెద్ద గ్రేట్ మాస్టర్ని కాదు. 2008లో నేను ధ్యానంలో కనెక్ట్ అయ్యాను. 2008 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నాకు పండగ రోజే, ప్రతిరోజు నాకు హాయి గొలిపే రోజే, ప్రతిరోజు కూడా నాకు సంతోషంగా ఉండే రోజే. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ. అలాగే మాకు ప్రచారం మట్టుకు వస్తే నా వంతు నేను చేస్తున్నాను, నా బాధ్యత అది. నేను ధ్యాన ప్రచారం కావచ్చు, నా నరాల్లో నా కణాల్లో కూడా నేను సత్యంత వరకు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ దీన్నే నేను అంకితం చేస్తా. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మేడమ్స్, థ్యాంక్ యూ మేడం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్కి అలాగే మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడమ్స్. సో ఆనంద్ అనుభవాన్ని తన మాటల్లో విన్నాం. ధ్యానం ముందు మన్యసేవలో అంటే గిరిజనులు అన్నప్పుడు మనకి కష్టపడి పని చేస్తారు కాబట్టి తాగితే ఆ ఒళ్ళు నొప్పులు తగ్గుతుంది, లేదంటే అది మా ఆచారము, లేదంటే మాంసభక్షణం చేయడం అనేది మా ఆచారం అని మాట్లాడే వీరు ధ్యానం నేర్చుకొని అవన్నీ వదిలేసి ఈరోజు చక్కగా ప్రచారం చేస్తూ ఆనంద్ మాటల్లో మనం 2 మాటలు గ్రహిస్తే, మూవీని చూస్తున్నప్పుడు అది ఒక మూవీలా కాకుండా అంటే మీరు బ్రూస్లీ ఇవన్నీ మూవీస్ చూసినప్పుడు వాళ్ళు ఆ కరాటే ఆ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ వాళ్ళకి వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ఒక ధ్యాన ముద్ర మనకు చాలా మూవీస్లో పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా చూస్తాం. సో అది తనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేదంట. ఎందుకు వాళ్ళు ఇలా కళ్ళు మూసుకొని లేచిన వెంటనే వాళ్ళు చాలా చక్కగా మళ్ళీ ఫైట్ చేసేస్తున్నారు, అసలు ఇదేంటి, ఇంత ఎనర్జీ వాళ్ళకి ఎలా వస్తుంది ఇలా కళ్ళు మూసుకొని కూర్చోగానే ఆ ముద్ర పెట్టగానే ఏంటి అని. సో తనకు అలా మొదలైంది క్వెస్ట్. అందుకే చెప్తాడు ఐన్స్టీన్, పిల్లలకి క్యూరియాసిటీ నేర్పించండి, వాళ్ళకి బుక్స్ చదివించండి, వాళ్ళకి ఎన్నో చూపించండి, అది డోర్వేస్ ఓపెన్ చేస్తుంది నాలెడ్జ్ నేర్చుకోవడానికని. సో ఆనంద్ తన అనుభవం చెప్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. సో మూవీస్ చూసి ఒక ముద్ర చూసి తను దాని నుంచి ఆలోచించాడు, అలా చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందని. సో అలా మొదలైంది తనకు ఆ క్వెస్ట్, ఇదేంటి ఈ ముద్ర ఏంటి, అలా చేస్తే ఎందుకు, కళ్ళు మూసుకుంటే అంత ఎందుకని. తర్వాత దాని నుంచి తను ఆ దొరికిన పాంప్లెట్స్ బుక్స్ చదివి ధ్యానిగా మారి ఈరోజు ఇంత చక్కగా తను అన్ని వ్యసనాల నుంచి బయటపడి ఎంతోమందికి మార్గదర్శకంగా తను ఉన్నాడు. ఒకసారి ఆనంద్కి గట్టిగా చప్పట్లతో తనకి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం.